ఫ్రెండ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్‌లో మనం తీసుకున్న నంబర్ ప్రైమ్ నంబరా? కాదా? అని చెక్ చేసుకోవడం కాకుండా, నాకు 100 లోపు ప్రైమ్ నంబర్స్ ప్రింట్ అవ్వాలి. లేదా 100-200 మిడిల్‌లో ప్రైమ్ నంబర్స్ ప్రింట్ అవ్వాలి. లేదా 100-500 మిడిల్‌లో ప్రైమ్ నంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఈ టైప్ ఆఫ్ క్వెరీస్‌కి ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేస్తాము అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. దీనికోసం నేను లోవర్, అప్పర్ అనే 2 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్న దాన్ని లోవర్, అప్పర్ అని ఇన్‌పుట్ వాల్యూస్ అయితే తీసుకొని ప్రింట్ చేస్తున్నాను. ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ లోవర్ అండ్ అప్పర్ ఆర్ ఇక్కడి వరకు రాసి నేను ప్రోగ్రామ్‌ని గనక సేవ్ చేసి ప్రింట్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాము. రన్ చేస్తున్నాను నేను ప్రోగ్రామ్‌ని. మనం రన్ చేసినప్పుడు ఏమని అడుగుతుంది? లోవర్ వాల్యూ అడుగుతుంది. నేను లోవర్ వాల్యూ 100 ఇచ్చాను. అప్పర్ వాల్యూ 300 ఇచ్చాను. అక్కడ ఏమడుగుతుంది? ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 100 అండ్ 300 అని అడుగుతుంది గానీ, ఎటువంటి ప్రైమ్ నంబర్స్ కూడా ప్రింట్ అవ్వట్లేదు. సో, మనకిలా కాదు. ప్రైమ్ నంబర్స్ కూడా ప్రింట్ అవ్వాలి. దానికోసం అయితే ప్రోగ్రామ్ అనేదైతే రాద్దాము. ఇక్కడ నేను ఫస్ట్ ఫర్ లూప్ అయితే తీసుకుంటున్నాను. ఫర్ నంబర్ ఇన్ రేంజ్. నాకు రేంజు ఎక్కడి వరకు కావాలంటే, లోవర్ ఏ వాల్యూ అయితే తీసుకుంటున్నామో, ఆ వాల్యూ నుంచి అప్పర్ వాల్యూ వరకు రావాలి. మనం ఏ మాక్సిమం వాల్యూ ఇస్తామో దాని ముందు వాల్యూ వరకు వస్తుంది గానీ, ఆ వాల్యూ వరకు ఎప్పుడు రాదు. సో, అప్పర్ అని ఇచ్చామనుకోండి, అప్పర్ వాల్యూ 300 అయితే 299 వరకే చెక్ చేస్తుంది. 300 వరకు చెక్ చేయాలంటే +1 అని ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ వాల్యూ 300 అనుకోండి. 300 + 1 అంటే ఎంత? 301. దాని ముందు వాల్యూ వరకు చెక్ చేస్తుందంటే 300 వరకు చెక్ చేస్తుంది. ఈ చెక్ చేసినప్పుడు నాకు నంబర్ అనేది ఏంటంటే ఖచ్చితంగా గ్రేటర్ థాన్ 1 ఉండాలి. నంబర్ అనేది గ్రేటర్ థాన్ 1 ఉండాలి. ఎందుకంటే 1 అనేది ప్రైమ్ నంబర్ కాదు కాబట్టి గ్రేటర్ థాన్ 1 ఉంటేనే మనం అది ప్రైమ్ నంబరా కాదా అని అయితే చెక్ చేసుకుంటాము. సో, ఇప్పుడు నేను ఫర్ లూప్‌లోని ఇన్ రేంజ్ ఈ నాకు అదే రేంజ్ ఎక్కడి వరకు కావాలి? ప్రైమ్ నంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుంచి స్టార్ట్ అవుతాయి. మనం ఏ నంబర్ అయితే తీసుకుంటామో ఆ నంబర్ వరకు నాకు ఈ లూప్ అనేదైతే రిపీట్ అవ్వాలి. ఈ లూప్ రిపీట్ అయినప్పుడు ఈ నంబర్ అనేది ఈ నంబర్ అనేది ఐతో డివిజన్ చేస్తే ఈ నంబర్‌ని ఐతో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ అనేది 0 వచ్చిందనుకోండి. అది ప్రైమ్ నంబర్ కాదు. ఎందుకంటే ఏ ప్రైమ్ నంబర్ అయినా సరే దేనితోని కూడా మనకి డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ ఫర్ ఇన్ రేంజ్ అంటే వాల్యూ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం తీసుకున్న నంబర్ 2 టేబుల్‌లో అవుతుందా అని చెక్ చేస్తుంది. డివిజన్ అవుతుందా అని చెక్ చేస్తుంది. తర్వాత 3 టేబుల్, తర్వాత 4 టేబుల్ అలా ఆ నంబర్ ముందు నంబర్ వరకు డివిజన్ చేసి చెక్ చేస్తానే ఉంటుంది ఈ లూప్ అనేది. అప్పుడది డివిజన్ అయ్యి 0 ఏదో ఒక నంబర్‌తో ఖచ్చితంగా డివిజన్ అయ్యి రిమైండర్ 0 వచ్చింది అనుకోండి. నాకు ప్రోగ్రామ్ అనేది అక్కడితో బ్రేక్ అయిపోవాలి. ఇన్ కేస్ అలా 0 రాలేదు అనుకోండి. ఆ నంబర్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఆ నంబర్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ప్రింట్ నంబర్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫర్ లూప్‌లో నంబర్ ఇన్ రేంజ్ అంటే లోవర్, అప్పర్ అని తీసుకున్నాము. లోవర్ 100 అప్పర్ 300 ఇచ్చామనుకోండి. ఫస్ట్ లోవర్ వాల్యూ చెక్ చేస్తుంది. 100ని చెక్ చేస్తుంది. తర్వాత 100 ఏదో ఒక నంబర్‌తో డివిజన్ అవుతుంది. 2 నంబర్‌తోని డివిజన్ అవుతుంది. తర్వాత 1 నంబర్‌ని చెక్ చేస్తుంది. 2 నంబర్‌ని ఇలా లూప్ రిపీట్ అయ్యి మనకి చివరికి ఏదైతే ఏ నంబర్ చేత డివిజన్ అయినా రిమైండర్ 0 రాదో అంటే ఎగ్జాక్ట్‌గా డివిజన్ అవ్వదో ఆ నంబర్స్‌ని మాత్రం ప్రింట్ చేస్తుంది. ఈ నంబర్స్ అన్ని నాకు ప్రింట్ అయినప్పుడు లైన్ బై లైన్ ప్రింట్ అవుతాయి. దానికోసం నాకేంటి సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వాలి. దానికోసం ఎండ్ తీసుకుందాము. ఈ ఎండ్‌లో ఒక స్పేస్ అనేది ఇద్దాము. ఎందుకంటే మనకి సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వడం కోసం ఈ ఎండ్ అనే ఫంక్షన్ అయితే మనం తీసుకున్నాము. ఇప్పుడు గనక మనం ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే నేను ఇక్కడ అప్ లోవర్ వాల్యూ, లోవర్ వాల్యూ అడిగిందండి మనల్ని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక లోవర్ వాల్యూ మనం ఎంత ఇద్దాము? 100 ఇద్దాము. అలాగే అప్పర్ వాల్యూ ఎంత ఇద్దాము? 500 ఇద్దాము. ఈ 100, 500 మిడిల్‌లో ఉన్న ప్రైమ్ నంబర్స్ అనేవైతే మనకి డిస్‌ప్లే అవుతాయి. మీరు మళ్ళీ ప్రోగ్రామ్ గనక ఎగ్జిక్యూట్ చేయండి. గో టు రన్. ఈసారి లోవర్ వాల్యూ ఏమిద్దాం మనం? 50 ఇద్దాము. అప్పర్ వాల్యూ ఎంత ఇద్దాము? 100 ఇద్దాము. 50-100 మిడిల్‌లో ఉన్న ప్రైమ్ నంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ గనుక మీకు అర్థం అయితే వీడియోనైతే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.